అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి ఏదో దాచిపెట్టి ఎవ్వరు తెలియకుండా చేస్తున్నా అనుకుంటున్నాడు. కానీ అంతా ఓపెన్గా అనిపిస్తుంది. పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూస్తలేరు అన్నట్టు అయిపోయింది. ఈ మధ్య కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు, బీజేపీ కిషన్ రెడ్డిని. దాని వెనుక లక్ష్యం ఏందో మొత్తం బయటకు వచ్చేసింది. హైదరాబాద్ మెట్రో విషయంలో రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధం ఏందో కూడా బయటకు వచ్చేసింది. ఇది వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా ఆడుతున్నారు. ఇది జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమా, లేదా రాష్ట్రంలో బీజేపీతో పదురుకొని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్లానా? ఇదంతా కూడా ఈ స్టోరీ వింటే మీకు కొంచెం అర్థమవుతుంది. యాక్చువల్గా బండి సంజయ్ని వాడదామనుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఆయన వాళ్ళ కొడుకు కేసులు ఇరుక్కున్న తర్వాత ఇక బండి సంజయ్ని ఇప్పుడు పోగడలేడు, బండి సంజయ్ని లేపలేడు. జాకీలు పెట్టి లేపడంటారు చూడు, ఆ పని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా? ముందు నిన్న ఆయన మాట్లాడిన మాటకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఆయన ఈ మధ్యకాలంలో వారం 10 రోజుల నుంచి కిషన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నాడు. కిషన్ రెడ్డి అట్లా, కిషన్ రెడ్డి ఇట్లా, కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు, మెట్రోకు డబ్బులు రాకుండా అడ్డుకున్నారు. అది క్లారిటీ వచ్చింది. కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలో మాట్లాడాడు, నాకు సంబంధం లేదు, నేనేమి దాన్ని అది చేయలేదు, నేనేం అడుక్కునే ప్రయత్నం చేయలేదు, నేను చాలా డెవలప్ చేసిన. అంటే ఇదే నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయాలి, మళ్ళీ నువ్వు నన్ను గిచ్చినట్టు చేయాలి, మళ్ళీ నేనే ఏడ్చాలి, మన ఇద్దరమే గిచ్చుకోవాలి, మన ఇద్దరమే ఏడవాలన్నమాట. అది ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న పొలిటికల్ పాలసీ. అది ఆ పొలిటికల్ పాలసీలో భాగంగా యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి బీజేపీకి ఎంత దగ్గర ఉన్నాడు, బీజేపీతో ఎట్లా వ్యవహరిస్తున్నాడు, మోడీ వచ్చినప్పుడు ఏం మాట్లాడాడు, మేరసే జోడో, లేకపోతే నేను ఢిల్లీ పోయినప్పుడల్లా బీజేపీ వాళ్ళని ఎందుకు కలుస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ మోడీని వ్యతిరేకించిండు, లేకపోతే కేంద్ర మంత్రులను పెద్దగా పట్టించుకోలేదు సెకండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఏమన్నా అంటే చూసినరా ఈయన కేంద్రంతో కొట్లాడి ఏం సాధించిండు, తెలంగాణకు ఏం తీసుకురాలేదన్నాడు. ఇప్పుడు ఈయన మంచిగానే ఉన్నాడు కదా. ఈయన 71 సార్లు పోతే 35 సార్లు కలిసిండు బీజేపీ వాళ్ళను. మొన్న కూడా పోయి మోడీని కలిసి 2 రోజుల క్రితమే కలిసి వచ్చిండు కదా. మరి తెలంగాణకి ఏం తెచ్చిండు? ఏం తెలియదు. మరి ఆయనని మాట్లాడకుండా పోతే నష్టం జరిగిందన్నారు. ఇప్పుడు మాట్లాడి ఏం సాధించినాం మనం? మాట్లాడితే ఏం తెచ్చుకున్నాం? కనీసం కొట్లాడితేనే ఏమైనా వచ్చేదేమో. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు వీక్ ఉంది సెంట్రల్లో. అంతకుముందు అంతా బలంగా ఉండే. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా బలంగా ఉండే. ఇప్పుడు ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క నితీష్ కుమార్, వీళ్ళ మద్దతు లేకపోతే అసలు గవర్నమెంటే లేదు ఢిల్లీలో. సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ లేదు, వీక్ ఉన్నారు వాళ్ళు. కాబట్టి నిజంగా ఇప్పుడు కనుక పోయి ధర్నాలు చేస్తే ఒడ్లు కొంటారు, అన్నీ చేస్తారు. కానీ పోతలేడు, కొంటలేరు. ఆడపోయేమో కుయ్యి అంటున్నాడు, ఇక్కడికి వచ్చేమో గై అంటున్నాడు. అది ప్రాబ్లం వచ్చింది. అసలు నాకు తెలిసి మోడీ ఇచ్చిన టాస్క్ ఏమో అనిపిస్తుంది. మొన్న ఢిల్లీ పోయినప్పుడు మోడీ ఇచ్చిన టాస్క్ను రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ అమలు చేస్తున్నాడు. రాష్ట్రంలో బీజేపీని లేపాలి. రాబోయేది జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలే కదా. ఒక కంటోన్మెంటు తప్పితే ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు తప్పితే, రాజేందర్ తప్పితే ఇంకా మిగతా మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళకి బలం కూడా ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, ప్లస్ మేము చేస్తాం పని, మీరు ఓట్లు వేయని అడిగే అవకాశం ఉంటుంది. కొంత వీళ్ళకి ఎవరు ఉండరు, వీళ్ళకి ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం ఉంటారు. తర్వాత బీజేపీ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు జీహెచ్ఎంసీ గుండెకాయ అలాంటిది నిజానికి. కానీ జీహెచ్ఎంసీలో కూడా బీజేపీ అనుకున్నంత బలంగా లేదు. ఇప్పుడు హిందూవాదాన్ని కూడా ఎవరు వీళ్ళు వినిపించే హిందూవాదాన్ని పొలిటికల్ హిందూవాదంగానే చూస్తున్నారు జనం. అంతే తప్ప వీళ్ళు ఏదో మా వైపు ఉన్నారు, హిందువులు అంటే బీజేపీ అంటే హిందువులు అనే రేంజ్లో ఎవరు ఆలోచిస్తలేరు. వీళ్ళు జస్ట్ పొలిటికల్ కోసమే చేస్తారు. ఈ బండి సంజయ్ వాళ్ళ కొడుకు కేసు నుంచే ఇదంతా స్టార్ట్ అయింది. బీజేపీ అక్కడ కూడా కరెక్ట్గా స్పందించి ఉండింటే, కరెక్ట్ స్టాండ్ తీసుకొని ఉంటే కొంచెం నమ్మకం ఉండేదేమో. కానీ వీళ్ళు రాజకీయాల కోసమే హిందుత్వాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది చిన్నపిల్లలు కూడా తెలిసిపోయింది. దాంతో ఇప్పుడు అది కాదు కావాల్సింది. ఇప్పుడు బీజేపీ మొత్తం చాలా డౌన్ ఉంది. జీహెచ్ఎంసీ ఏరియాలో మొత్తం 3 కార్పొరేషన్లు. కాబట్టి బహుశా కిషన్ రెడ్డిని పొగిడే ప్రయత్నం చేస్తున్నాడేమో, కిషన్ రెడ్డిని లేపే ప్రయత్నం బండి సంజయ్ ఏం చేయలేడు ఇప్పుడు. కాబట్టి కిషన్ రెడ్డి అంటున్నామో అని అర్థమవుతుంది. ఎందుకంటే మోడీ ఇస్తే కిషన్ రెడ్డి అడుకుంటాడా? అడుకునే ఛాన్స్ లేదు. మనం మోడీని కలిసి వచ్చిన 2 రోజులకే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టు అర్థం ఏం చేసుకోవాలి. అసలు ఈయన మెట్రో గురించి మాట్లాడదాం మనం. మెట్రో నేను 4 రూపాయలకే మాట్లాడుకుంటే కిషన్ రెడ్డి అడ్డం పడ్డాడు. కిషన్ రెడ్డి చెప్పిండు వాళ్ళకు, ఆ ఫైనాన్స్ వాళ్ళకు, అది సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ ఫైనాన్స్, అది ఐఆర్ఎఫ్సి అంటారు, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. వాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళకు చెప్పిండు అన్నారు కదా. కిషన్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చిండు దాని విషయంలో కొంచెం. ఏమో అసలు దీనిలో ఈయన చెప్పిన అబద్ధాలన్నీ 2-3 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి 4 రూపాయలకే ఇస్తారు. అసలు ఐఆర్ఎఫ్సికే జపాన్కి వెళ్ళి 6% వస్తుందంట. నేను మాట్లాడినా, ఈ ఫైనాన్స్లో బాగా నిష్ణాతులు ఉంటారు కదా, నిపుణులు అంటాం కదా మనం, ఎక్స్పర్టైజ్ ఉంటారు కదా, వాళ్ళను అడిగితే వాళ్ళకు జపాన్కి వెళ్ళి వచ్చేది 6%. వాళ్ళు ఇప్పటికీ మెట్రోలకు ఎక్కడ ఇవ్వలే ఐఆర్ఎఫ్సి వాళ్ళు. వేరే మెట్రో ప్రాజెక్ట్స్కి, ఈ రైల్వే ప్రాజెక్ట్స్కి ఇస్తారు. సెంట్రల్ రైల్వే ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, దానికి ఇస్తారనమాట.
వాళ్ళకే 7 to 8% ఇస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రైల్వేకే 7 to 8% ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి 4% ఎక్కేళ్ళు వస్తుంది. ఎవడన్నా సరే ఇంట్రెస్ట్ రూపాయలకు 6% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 4% ఇంట్రెస్ట్కి ఇస్తాడా? ఇవ్వడు. వాడు ₹2 ఎవడన్నా మనం చూస్తలేమా? మన చుట్టాలకు మనం ₹2 ఇంట్రెస్ట్కి ఇవ్వరా ఎవరికైనా అంటే ఆయన ₹1 ఇంట్రెస్ట్ చూసుకొని ₹3 ఇంట్రెస్ట్కి ఇస్తాడు. మధ్యలో మేము ఉన్నాం కదా అని. మరి అట్లాంటిది ఐఆర్ఎఫ్సి కూడా మధ్యవర్తి సంస్థనే. జపాన్కి వెళ్ళి ఫైనాన్స్ తీసుకొని వాళ్ళు బాండ్లు పెట్టి అవి సెంట్రల్ గవర్నమెంట్కు రైల్వే ప్రాజెక్టులకు దానికి దీనికి ఒక ₹2 ఇంట్రెస్ట్ కలిపి ఇస్తారు. కానీ అది అబద్ధం. రేవంత్ రెడ్డి చెప్పిన 4% ఎవరు ఆర్థిక నిపుణులు దాన్ని ఎవరు అంగీకరిస్తలేరు. అది అబద్ధం అని చెప్తున్నారు. ఇక ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పిన ఒక లైన్ ఉంది. కిషన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్తే ఆపిరు అన్నారు కదా, కాదు వాళ్ళు ఒక రూల్ పెట్టినట్టు ఐఆర్ఎఫ్సి వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ కట్టినరు, తర్వాత ఇంకేదో ట్రాన్సాక్షన్ ఛార్జ్ 200 కోట్లు కట్టిర్రు ఐఆర్ఎఫ్సికి, స్టేట్ గవర్నమెంట్ కట్టింది. అయితే ఎక్కడ తేడా వచ్చిందంటే వాళ్ళు ఓ మాట అన్నారంట, తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మెట్రో కూడా లాభాల్లో లేదు, కాబట్టి మీరు మీకు వచ్చేది ఫస్ట్ ఇన్కమ్ మాకు ఈఎంఐ కట్టాలి, మిగతాది మీరు ఏమైనా చేసుకోండి అంటే రేవంత్ రెడ్డి ఒప్పుకుంటలేడంట. దానికి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంట, మేము ఆడ జీతాలు ఇవ్వాలి, దానికి మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది, అవన్నీ ఇవ్వాలి, ఫస్ట్ అవన్నీ చూసిన తర్వాత ఫైనాన్స్ విషయం అని ఈయన అంటున్నాడంట. ఒప్పుకోలే రేవంత్ రెడ్డి దీనిలా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మనమే ఉన్నాం, బ్యాంకులో లోన్ తెచ్చుకుంటే ఏం చేస్తాం, మన తిండి తిప్పల తర్వాత ముందు అయితే ఈఎంఐ కట్టాలి, అక్కడ బౌన్స్ చేసి ఛార్జ్ చేసి ఇంకా 4 గుండగాలను పంపించి పరిచయం చేస్తారు మనం ఇండివిజువల్గా ఉంటే. స్టేట్ గవర్నమెంట్ కాడ ఏంది, స్టేట్ గవర్నమెంట్ అది లాభాలు లేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే అవన్నీ రివర్స్ అవుతున్నాయి. కోస్తే రూపాయి రాదంటే అందరికి దేశమంతా పోయింది. నిజంగానే తెలంగాణతో కోస్తే రూపాయలు లేదనుకుంటారు వాళ్ళు. మరి భూములు అమ్ముతున్నారు, అన్న అమ్ముతున్నారు. కానీ కాబట్టి మీరు ముందు మెట్రోకి వెళ్ళి వచ్చిన డబ్బుల్లో ముందు మీరు ఫైనాన్స్ కట్టాలి, తర్వాత మీరు మెయింటెనెన్స్ అనుకుంటారో జీతాలు అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం అని వాళ్ళు కండిషన్ పెడితే ఈయన లేదు మేము ఫస్ట్ జీతాలు మెయింటెనెన్స్ తర్వాత ఫైనాన్స్ అని ఈయన అంటున్నాడు. అక్కడ ఆగిపోయింది ఫైనాన్స్ అక్కడనే. కానీ దాన్ని కిషన్ రెడ్డికి లింక్ పెట్టి మాట్లాడిన చూసినరా, అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. కిషన్ రెడ్డి లింక్ పెట్టి మాట్లాడడంతో ఏమైందంటే బీజేపీ ఈయన రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్ని మెయింటైన్ చేసినట్టు చేయనికి రాదు. జిహెచ్ఎంసీ ఉప ఎన్నిక మెయింటైన్ చేసినట్టు, లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్లో ఏదో మెయింటైన్ చేసినట్టుగా జిహెచ్ఎంసీలో కష్టమవుతుంది. జిహెచ్ఎంసీలో కూడా ఏం డెవలప్మెంట్ లేదు. ఏదో ఆయన ఇప్పుడు ఉరుకులాడుతున్నాడు, ఇదొకటి రిబ్బన్లు కట్ చేస్తున్నారు, కానీ ఒక డెవలప్మెంట్ పర్సెప్షన్ ఈ గవర్నమెంట్లో కనిపిస్తలేదు. గ్రేటర్ హైదరాబాద్ జనమంతా కూడా చదువుకున్న వాళ్ళు, కొంత పొద్దుగా లేస్తే రోడ్ల మీద తిరిగే వాళ్ళు, ఏదో పొలానికి వచ్చి ఇళ్ళ వండుకునే వాళ్ళు కాదు కదా. ఊళ్ళో అంటే అంతే ఉంటుంది, పొలం టు ఇల్లు టు పొలం ఉంటుంది. కానీ ఇలా కాదు, ఒక జాబ్ అయినా మార్కెటింగ్ అయినా బయటకు బయలుదేరి ఇంటికి వెళ్ళంటే సాయంత్రం ఇంటికి లోపల ఎన్ని కిలోమీటర్ తిరుగుతాడో, ఎన్ని ఏరియా తిరుగుతాడో, ఎన్ని ఊరు పోతాడో, ఎన్ని కాలనీలు పోతాడో తెలియదు. కాబట్టి మొత్తం తెలుసు డెవలప్మెంట్ ఏమవుతుంది, ఏంది సిచ్యువేషన్ అని. ఇప్పుడు అవి ఆయనకు అవి కావద్దు. రేవంత్ రెడ్డికి డెవలప్మెంట్ మీద చర్చ జరగద్దు. రేవంత్ రెడ్డి ఎంతసేపు పాలిటిక్స్ మీద చర్చ జరగాలి, అది అబద్ధమైనా సరే పాలిటిక్స్ మీద చర్చ జరగాలి. అందుకే ఆయన పాలిటిక్స్ చేద్దామనే ఉద్దేశంతోనే బీజేపీతోన ఇట్లాంటి డాష్ ప్రోగ్రామ్స్ మొత్తం చేసుకుంటా కిషన్ రెడ్డి అంత బలవంతుడు నమ్మినప్పుడు ఆయన ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఇక్కడనే కిషన్ రెడ్డి వారం 4 రోజులు ఉంటాడు. కిషన్ రెడ్డి కలిసి మన రాష్ట్రానికి ఏమేం కావాలనో, రైల్వే ఫైనాన్స్ కావాలన్నా, ఇంకేమన్నా రైల్వే phase 2 కావాలన్నా, ఇంకేమైనా కావాలన్నా ఇక్కడనే మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ దాకా పోయి మోడీని ఎందుకు కలుస్తున్నాడు? ఈ లాజిక్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు కిషన్ రెడ్డిని పవర్ఫుల్ మనిషి, ఆయన చెప్తే ఆగిపోయిందని చెప్తున్నారు మీరు. అట్లాంటప్పుడు మీరు కిషన్ రెడ్డిని ఇక్కడ ఆయన ఆఫీస్కి పోయో, లేకపోతే కిషన్ రెడ్డి ఆఫీస్కు, బీజేపీ ఆఫీస్ కాదు, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి ఆఫీస్ ఉంటే, లేకపోతే కిషన్ రెడ్డి ఇంటికి పోయో కలిసి, లేకపోతే ఒక మధ్యవర్తిగా ఒక ప్లేస్ ఏదో ఏ రచ్చకాటనో, ఏ ఫంక్షన్ హాలో, ఏ గెస్ట్ హౌసో ఇద్దరు కలిసి కూర్చొని రాష్ట్రానికి ఏం కావాలో ఎందుకు మాట్లాడుకుంటలేరు? ఢిల్లీకి పోయి వచ్చినాక ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి? ఇదంతా ఒక స్కెచ్. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన కథలు అవన్నీ చూస్తే ఇప్పుడు అన్ని అబద్ధాలను తేలిపోయినాయి కదా. ఆవేశంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఏదో చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా ఇక్కడ 3 మధ్య పోటీ జరగాలి, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్కు బీజేపీ చీలిపోతుంది, అప్పుడు కాంగ్రెస్ ఓటేస్తారని. ఇక్కడ కాంగ్రెస్ ఓటేయడానికి తెలంగాణ ప్రజలు అయిష్టంతో ఉన్నారు. ఎందుకు అంటే మీరు చేసిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన పనులు అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయితే కదా. జనాలతో ఏం పని అయినా ఎన్ని ఇల్లు కొలగొట్టింది హైదరాబాద్లో, లేకపోతే బయట ఎన్ని ఇల్లు కొలగొడుతున్నారు, బయట ఎన్ని గుడిసెలు కొలగొడుతున్నారు, అన్నీ చూస్తూనే ఉన్నారు జనం. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మీద బ్యాలెట్ అంటే ఎలక్షన్ జరుగుతాయి, రేవంత్ రెడ్డిని దింపాలా అనే ఎలక్షన్ జరిగితే ఎట్లుంటుందో మనమే ఒక సర్వే చేసినాం. కాంగ్రెస్కి 22 వస్తాయని, ఆ 22 కూడా రావని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు నాతో కొట్లాడుతున్నారు. ఒక మంత్రి నాకు ఫోన్ చేసిండు. మంత్రి ఫోన్ చేసి ఏంది సర్వే మాకు 22 ఇచ్చినాం అన్నాడు. అంటే ఏంది మీకు ఎక్కువ వస్తాయి ఏందని అడిగిన. ఎక్కువ వస్తాయి ఏంటంటే కాదు మాకు 18 వస్తాయి, నువ్వు 22 అని చెప్తున్నావు అంటున్నాను. ఆయన లెక్కనే 18 అంట, మరి నేను 22 అని చెప్పినాం మనకు వచ్చిన సిపిఎక్ సర్వేలో.
అట్లాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ ఉన్నది. ఇంకా ఇట్లాంటి థర్డ్ పార్ట్ పాలిటిక్స్ చేస్తే జనం మాత్రం అర్థం చేసుకోలేరా? ప్లీజ్ సబ్స్క్రైబ్.